శ్రీమాత్రే నమ. వృషభ రాశి వారికి మే 18వ తారీఖున మారబోతున్నటువంటి రాహు కేతువులు, ముఖ్యంగా మనం ఈ వీడియోలో కేతువు యొక్క ప్రభావం వృషభ రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని చూసినప్పుడు కేతువు 4వ స్థానంలోకి రావడం జరిగింది. ఆటోమేటిక్గా రాహు 10వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే మొత్తం మీద ఈ రాహు కేతువుల యొక్క ప్రభావం అటు వృత్తి, ఇటేమో వ్యక్తిగత విషయాలు, స్థిరాస్తి, చదువు మొదలగు విషయాల మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. 4వ స్థానంలో ఉన్నటువంటి కేతువు సాధారణంగా జాతకుడికి స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఏవైనా ఇబ్బందులు, సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వీరి యొక్క స్థిరాస్తి ఇతరుల ఆధీనంలో ఉండి వాళ్ళు ఖాళీ చేయకపోవడం, మన ఆస్తి మన చేతికి రాకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు వారసత్వంగా మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చినటువంటి స్థిరాస్తి పూర్తిగా రావాల్సినటువంటి భాగం మీకు రాకపోవడం, దాని కొరకు సంబంధం లేని వ్యక్తులు ఇబ్బందులు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద మీకు రావాల్సినటువంటి స్థిరాస్తి రావటంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకున్నటువంటి స్థిరాస్తి కూడా మీరు సరిగ్గా అనుభవించలేకపోతుంటారు. కొత్తగా ఏదైనా గృహం కొనుక్కోవాలన్నా, నిర్మించుకోవాలన్నా చాలా అడ్డంకులు ఎదురవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో సాధారణంగా మీకు ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి పొలాలు కానీ, సిటీలో ఉన్నటువంటి ఖాళీ స్థలాలు, వేకెంట్ సైట్స్ ఏమైనా ఉంటే అవి ఇతరులు ఎవరు కబ్జా చేసుకోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇది నెంబర్ 1గా పాటించవలసింది. ఇదే సమయంలో తల్లిగారితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మదర్కి ఏవైనా అనారోగ్య కారణాల వల్ల ఆవిడ వ్యక్తిగతంగా ఇబ్బంది పడవచ్చు. లేదా ఆవిడకి మీకు ఈ ఆస్తి పంపకాలు కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, మిగతా కుటుంబ సభ్యుల వలన తల్లిగారితో మీకు విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే సాధారణంగా చిన్నపిల్లల లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారు తల్లి యొక్క ప్రేమకి, నిరాదరణకి గురయ్యే అవకాశం ఉంది. అలాగే వీళ్ళు తల్లిదండ్రుల దగ్గర కాకుండా ఏదైనా హాస్టల్లో చదువుకోవడం కానీ, తాతగారింట్లోనో అమ్మమ్మ గారింట్లోనో వారి యొక్క విద్య చదవడం జరిగే అవకాశం ఉంది. అయినప్పుడు కూడా పూర్తి సక్సెస్ఫుల్గా విద్య అభ్యసించలేకపోతుంటారు. అలాగే కొంతమంది ఈ సమయంలో మామూలు సాంప్రదాయంగా ఉన్నటువంటి విద్యలతో పాటు ఏదైనా వేదం అటువంటివి నేర్చుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదైనా విద్యార్థులు ఎంత కష్టపడినప్పుడు కూడా తమ యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకోలేకపోతుంటారు. కొంతమంది అయితే అసలు విద్య మీద కాకుండా వేరే విషయాలు, అంటే ఏదైనా విద్య నామినల్గా కాలేజీకో స్కూల్కో వెళ్తూ ఏదైనా డ్యాన్సో, క్రికెట్టో, ఇంకో మ్యూజిక్కో ఇలాంటి విద్యతో సంబంధం లేనివి నేర్చుకొని వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఫోకస్ చేయడం వల్ల చాలా వరకు అసలు విద్యకి ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది. కాబట్టి మనం సాధారణంగా ఏంటంటే దేని కొరకు చేస్తుంటామో అది కాకుండా వేరే విషయాల మీద దృష్టి పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాగే కారు వాహనం లాంటిది ఏవైనా ఉంటే అవి ప్రయాణ సమయంలో మధ్యలో ఇబ్బంది పెట్టడం కానీ, అనుకోకుండా రిపేర్కి రావడం కానీ జరుగుతూ ఉంటాయి. సమయానికి మీరు ఏదైనా ఒక వివాహానికి అటెండ్ అవ్వాల్సి ఉన్నా, ఒక పెళ్ళో, ఇంటర్వ్యూ, లేదంటే వేరే ఫ్లైట్కు టేకప్ చేయడానికి వెళ్ళవలసి ఉంటే సమయానికి అందుకోలేకపోవడం వల్ల ఆ ట్రైన్ మిస్ అవ్వడం కానీ, ఫ్లైట్ మిస్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. లేదా ఆ కార్యక్రమం పూర్తయ్యాక మీరు అక్కడికి చేరుకోవడం వల్ల సరైనటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు ఇంకొక ఆల్టర్నేటివ్ మార్గాన్ని కూడా చూసుకోవాలి తప్ప మీ దగ్గర ఉన్నటువంటి వాహనాన్ని ఇంకొక వాహనాన్ని నమ్ముకోకుండా ఏదో ఒక ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకుంటే సమయానికి మీరు అనుకున్న గమ్యస్థానానికి చేరుకోగలిగే అవకాశం ఉంటుంది. లేని సమయంలో అటు మాట పడవలసి ఉంటుంది. ఇక ముఖ్యంగా జాతకుడి యొక్క గృహంలో ఎక్కువ పుణ్య కార్యక్రమాలు,
భక్తి కార్యక్రమాలు లాంటివి జరుగుతుంటాయి. ఈ పూజలు, నోములు, వ్రతాలు గృహంలో ఎక్కువ అవడం వల్ల సాధారణంగా అది పుణ్య కార్యక్రమం అయినప్పుడు కూడా జాతకుడు ఏదో విధంగా ఒక అసహనానికి తోడవుతుంటాడు. కొన్ని సందర్భాల్లో దాంపత్య సౌఖ్యానికి కూడా ఏదో విధంగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద జాతకుడికి ఒక అసంతృప్తి, మానసిక అశాంతి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సమయంలో మనం ఏదైనా అవసరం నిమిత్తం స్థిరాస్తి అమ్మాలనుకుంటే సమయానికి అమ్మలేకపోవడం, సరైనటువంటి రేటు రాకపోవడం, ఒకవేళ కొంత సమయాలు ఏంటంటే మనం ఏదైనా తొందరపడి మన యొక్క గృహాన్నో స్థలాన్నో కొంత ధరకి విక్రయించి కొద్దిపాటి అడ్వాన్స్ తీసుకుంటే అవతల వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయకుండా చాలా ఇబ్బంది పెట్టడం ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఎస్పెషల్లీ వృషభ రాశి వారు ఏదైనా ఇటువంటివి ఒకవేళ మీరు ఇల్లు కట్టాలనుకుంటే పూర్తిగా దానికి తగిన ధనం మీ దగ్గర ఉంటే ఆ గృహ నిర్మాణానికి వెళ్ళడం మంచిది. లేదు మనం ఏమైనా స్థలం, ఇల్లు అమ్మాలనుకుంటే పూర్తిగా ధనం ఒకేసారి స్వీకరించి వన్ టైం సెటిల్మెంట్ లాగా ఉండాలి తప్ప ఈ దపదపాలుగానో అగ్రిమెంట్ కొంత తీసుకుంటే రిజిస్ట్రేషన్కి చాలా లేట్ అవ్వడం, సరైనటువంటి డాక్యుమెంట్లు మన దగ్గర కానీ వాళ్ళ దగ్గర కానీ లేకుండా ఇబ్బంది పడడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి సో ఏదేమైనా ఈ రాశివారు ఏది కూడా అనుకున్న సమయానికి పూర్తి చేయలేరు. మనం ఒకటి అనుకుంటే వేరే ఒక విధంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా స్థిరాస్తి విషయాల్లో, విద్యా విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ముఖ్యంగా మదర్తో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. ఆమె ఆరోగ్య విషయంలో జాగ్రత్త కూడా తీసుకోవడం మంచిది. స్వస్తి. కేతుగ్రహం మనకి సంపూర్ణంగా సహకరించాలంటే మరి విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన వల్ల మనకి కేతువు సంతృప్తి చెందడం జరుగుతూ ఉంటుంది. అందుకని కంపల్సరిగా ఈ కేతువు పెట్టినటువంటి ఇబ్బందులు నుంచి, అంటే కేతువు ఇబ్బందులే ఉంది, ఏ పని ప్రారంభించినా మధ్యలో ఆగుతుంటుంది. మనం ఒక ప్రయత్నం కోసం వెళ్తే వేరే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. విద్యార్థులకి చదువు మీద ఆసక్తి తగ్గి మిగతా విషయాల మీద ఆసక్తి వెళ్తుంది. బట్ ఏదైనా కంపల్సరిగా కేతుగ్రహం అంటే విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన, సంకటనాశన గణేష్ స్తోత్రం చదువుకోవడం, సంకష్టహర చతుర్థి రోజు కంపల్సరిగా ఉపవాసం ఉండి విధి విధానంగా మరి ఉదయం పూట ఏదన్నా గణపతి హోమం జరుగుతుంటే అందులో పాల్గొనడం, ప్రదోష వేళ సాయంకాలం అభిషేకంలో పాల్గొనడం వల్ల చక్కగా ఈ యొక్క విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహంతో కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. సింపుల్గా ఏంటంటే ఆదివారం కానీ మంగళవారం కానీ ఎండు ఖర్జూరం అన్నది ఒక 7 ఎండు ఖర్జూరాలు, అలాగే ఒక చిల్లర నాణం 10 రూపాయలదో 20 రూపాయల నాణ్యం తీసుకొని మరి అలాగే ఒక 7 మంది సాధువులకి, అక్కడ అంటే సాధువులు అంటే మామూలుగా అక్కడ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఈ కాషాయ రంగు ధరించిన వాళ్ళకి ఒక 7గురికి డొనేట్ చేయడం వల్ల మనకి కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ మరి మీరు ఆహారంగా తీసుకున్నా, అదే దేవాలయంలో స్వామికి ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించిన కేతుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది. అంటే పిల్లల యొక్క చదువు తరచూ ఇబ్బంది పడుతుంది. కళలో మనకి పెద్దవాళ్ళు, మరణించిన వారు కళలో కనబడుతున్నారు అనుకున్నప్పుడు ఈ పిల్లులు ఉంటాయి కదా, దానికి చక్కగా పాలు అంటే నైవేద్యం అని కాదు, పిల్లులకి పాలు పెట్టడం వల్ల ఈ కేతుగ్రహ దోషం పరిహారం అవుతుంటుంది. అంటే సాధారణంగా పిల్లులకి మరి ఈ ఆత్మలు అవి కనబడుతుంటాయని చెప్తూ ఉంటారు. అది శాస్త్రాల్లో చదవడం తప్ప మనకైతే తెలియదు. కానీ సో ఏదైనా మనం గమనించినప్పుడు అర్థమవుతుంటుంది. ఇంట్లో మన పెంపుడు కుక్కకి, ఈ పిల్లులకి కంపల్సరిగా చనిపోయిన వారి యొక్క ఆత్మలు కనబడుతూ ఉంటాయి. ఒక విధంగా కేతువు కూడా ఆత్మ లాంటిదే. కాబట్టి ఈ పిల్లులకి పాలు పోయడం వల్ల కూడా కేతుగ్రహ సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఇంకా మీకు మరీ ఇబ్బందులుగా ఉంది, అసలు పిల్లవాడు ఏం మాట పట్టించుకోవట్లేదు, ఏమీ కుటుంబ విషయాలు ఏమీ పట్టించుకోవడం లేదు, చాలా వైరాగ్యంగా ఉన్నాడో, ఏదో పిచ్చి పట్టినట్టు దెయ్యం పట్టినట్టు తిరుగుతున్నాడో, జుత్తు అంతా పెంచుకున్నాడో, బట్టలు మార్చుకోవటం లేదు, స్నానం చేయడం లేదు అనుకున్న వాడిని ఏదైనా ఒక అంటే ఈ శ్రీశైలం, తిరుపతి లాంటిలో కొన్ని ఆశ్రమాలు ఉంటాయి, ఋషుల యొక్క ఆశ్రమాలు అవి ఉంటుంటాయి. అందులో చేర్పించి కొన్నాళ్ళ పాటు అక్కడ సేవ చేసుకునే విధంగా పెట్టడం కానీ,
లేదనుకుంటే కొంతగా బాగుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 4 గంటలు లేచి పరిశుభ్రంగా దాన్ని శుభ్రం చేసి వచ్చిన భక్తులకు సేవ చేయడం ద్వారా కూడా కేతుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. అలాగే మరి ది బెస్ట్ రెమెడీ అంటే బ్రహ్మముహూర్తంలో లేచి విష్ణు సహస్రం అంటే బ్రహ్మముహూర్తంలో లేచి శుభ్రంగా కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల సమస్త దోషాలు తొలగే అవకాశం ఉంటుంది. అలాగే శివునికి రుద్రాభిషేకం చేసుకోవడం ద్వారా అంటే ఏ దైవ కార్యక్రమం చేసుకున్నా కేతువు సంతృప్తి చెందుతూ ఉంటాడు. అంటే కేతువు సంతృప్తి చెందితేనే మీకు మిగతా గ్రహాల యొక్క అనుకూలత అది లభించే అవకాశం ఉంది కాబట్టి బట్ ఏదైనా ఒక పని చేసినప్పుడు నమ్మకంతో నిజాయితీగా శాస్త్రంలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే చేస్తేనే ఫలితం వస్తుంది. దాని తర్వాత ఏంటంటే శాస్త్రాల్లో కూడా శక్తి కొలది అన్నారు. అంటే డబ్బులు లేనివాడు ఏదో ఒక 1/2 లీటర్ ఆవు పాలతో శివుడికి అభిషేకం చేయొచ్చు, కానీ బాగా కోటీశ్వరుడు కూడా అది వర్తించదు. అతని స్థాయికి తగ్గట్టుగా అతను అభిషేకం చేయించుకుంటేనే అతనికి ఆ ఫలితం వస్తుంది తప్ప అందరికీ ఒకే నియమం అయితే ఉండదు. బట్ కానీ పెద్దలు ఎన్ని చెప్పినా మన శక్తి కొలది ఆ పరిహారం చేసినప్పుడు దేవుని పూజ చేసినప్పుడు ఆ ఫలితం మనకు దక్కుతుంది. కాబట్టి మరి సాధ్యమైనంత వరకు మీకు ఎంతవరకు సాధ్యం అవుతుందో అంతవరకు చేయడం వల్ల మనకి ఈ గ్రహశాంతి జరిగి అనుకున్న ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.